హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కలర్స్ని ఛానల్. ఈరోజు మనం జంతికల తయారీ విధానం తెలుసుకుందాం. తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అలాగే 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్కి తగ్గట్టుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం మరియు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా జంతికలు క్రిస్పీగా చక్కగా అనేవి మనకి వస్తాయి. ఈ విధంగా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే 2 టేబుల్ స్పూన్ల వామును ఈ విధంగా నలిపి యాడ్ చేసుకుంటే కనుక వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఒక బాండీలో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకొని మరిగిన ఆయిల్లోంచి ఒక గరిటె ఆయిల్ని మనం మిక్స్ చేసుకున్న మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుంటే కనుక మన జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. సరిపడా ఆయిల్ అంటే మాకైతే ఒక గరిటెన్నర పట్టిందండి. మేము ఇలా యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ పిండిని ఒక చేత్తో ఇలాగ పట్టుకొని చూస్తే ఆ విధంగా వచ్చింది అంటే మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుతున్నట్టే లెక్క. కాబట్టి ఈ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవడానికి ఇదొక టిప్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ మిక్చర్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మాకైతే గనుక 2 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. పిండి మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జంతికలు కొట్టడానికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే ఈజీగా ఫ్లోయీగా ఉంటుంది. అలాగే జంతికలు వేసేటప్పుడు మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. మనం కలుపుకున్న పిండి ముద్దను ఈ విధంగా ఒక ముద్దలా చేసుకొని మనం తీసుకున్న జంతికల గొట్టంలోకి ఇప్పుడు ఈ ముద్దను ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఆ పై పార్ట్ని కూడా పెట్టేసి జస్ట్ ఒక చిన్న టెస్ట్ లాగా చేసి అంటే పడుతుందా లేదా అని కొంచెం టెస్ట్ చేసుకొని డైరెక్ట్గా కడాయిలో ఆయిల్ ఉన్నది కదా అందులోకి ఈ విధంగా జంతికల్లాగా వేసుకుంటే మన జంతికలు రెడీ. మీరు చూసినట్లయితే వేసిన వెంటనే బబుల్స్ అనేవి ఎక్కువ వచ్చాయి, అంటే ఉడుకుతున్నట్టు లెక్క. ఇప్పుడు అన్ని బబుల్స్ రాలేదు, సో ఇది వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక జాలి గిన్నెలోకి నూనె అనేది ఏదైనా ఎక్సెస్గా ఉన్నా కూడా అందులోకి వెళ్ళిపోయేలాగా కిందకి అలాంటి జాలి గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలాగే పిండి ముద్దని మొత్తంగా వేసుకుంటూ అలాగే మన జంతికలను కూడా నీట్గా నిదానంగా వేసుకుంటే కనుక షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే మేము ఇంకా మిగిలి ఉన్న మిగతా పిండి ముద్దను కూడా మొత్తం ఇలా జంతికలన్నీ వేస్తూ వెళ్ళాము. అలాగే వీటిని వేగనిచ్చి కొద్దిసేపటి తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే కనుక మన జంతికలు అనేవి కరకరలాడుతూ చక్కగా వస్తాయి. నాకు ఇలాంటివి చూస్తే చాలా సరదా అనమాట. కాబట్టి నేను కూడా వెంటనే మమ్మీ వేసేనా అని బుర్ర తినేసి మరీ ఇంకా నేను కూడా వేసేయడం జరిగింది. ఇలా నేను కూడా ట్రై చేశాను. నేను బాగానే వేసాను అనుకుంటున్నాను. నేను కూడా మమ్మీ లాగానే వేస్తే కనుక సేమ్ టు సేమ్ బాగానే వేసానని కమెంట్ బాక్స్లో మీకేమనిపించిందో మెన్షన్ చేయండి. ఈ విధంగా నేను కూడా ట్రై చేసిన తర్వాత ఇంకో కళాఖండం ఏంటంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న రక్తపింజరి బంటిని కూడా ఒక ప్లేట్ మీద ట్రై చేసి వాటిని మళ్ళీ ఆయిల్లోకి ఫ్రై చేసాము. అంటే ఎలా వస్తుందో ఏంటి అని చూద్దామని చెప్పేసి కొన్ని కళాఖండాలు అయితే చేశాను. నాకు మరుగుతున్న ఆయిల్లో కొంచెం వేయడం భయం అయితే మమ్మీనే వేయమన్నాను వాటిని. ఒకటి మంచిగా షేప్ లేకుండానే వచ్చింది, ఒకటి కరెక్ట్గా వచ్చింది. అవి ఎలా వచ్చాయో కూడా చూడండి మీరు కూడా. నేనైతే బంటిని మంచిగా చక్కగా చేశాను. ఇక్కడైతే మొత్తం చిక్కిపోయింది బంటి. రక్తపింజర అయితే బాగానే వచ్చిందని అనిపించింది. ఇప్పుడు వేగిన తర్వాత ఎలా ఉందో మీరే చూడండి. అది చూసారా, మొత్తం షేపే కోల్పోయింది. అసలు అది బంటి అంటే ఎవరు నమ్మరు కూడా, అలా వచ్చింది. అలాగని ఒక్క ట్రైల్తోనే ఆపేయకూడదు కదా అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ కూడా ట్రై చేశాను. అది ఎలా వచ్చిందో కూడా మీరు చూసి చెప్పండి.
ఇంకా బంటి షేప్ లాగా రావాలి అని చెప్పి ట్రై చేశాను. మా మమ్మీ అయితే ఇదే రక్తపింజరలాగా ఉంది అని కూడా అన్నారనమాట. దీన్ని కూడా ఇంకా షేప్ పోకుండా వేయాలని వేసేసాము. వేస్తే ఇది బాగానే వచ్చింది కరెక్ట్గా. వేగిన తర్వాత అయినా దాని షేప్ బంటిలాగా ఉంటుందా లేదా అని డౌట్ వచ్చింది. వేగిన తర్వాత అది బంటి లాగానే ఉంది. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. నా కళాఖండం సక్సెస్ అయిందనమాట. నా పొలంలో మొలకలు వచ్చాయి.